వెల్కమ్ కమిషన్ల కోసం పర్సంటేజీల కోసం సింగరేణి ఇచ్చే డీజిల్ కూడా కాంట్రాక్టర్ల ఖాతాలో వేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తుందన్న ఆయన ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ నైనికి మాత్రమే ఉంది కాబట్టి దాన్ని రద్దు చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారని, సైట్ విజిట్ సర్టిఫికేట్ లేనప్పుడు దేశంలో ఎవరైనా టెండర్ వేసే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన టెండర్లను రద్దు చేసే కుట్ర జరుగుతోందని, ఆ టెండర్లను తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కోట్లాది రూపాయల కమిషన్లు మాట్లాడుకుని టెండర్లు కట్టబెట్టాలని చూస్తున్నారని అన్నారు హరీష్ రావు. సీఎంకు దమ్ముంటే దీనిపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. తన దగ్గరున్న ఆధారాలన్నీ సీబీఐకి సమర్పిస్తానన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ కుమ్మక్కు కాకుంటే సీబీఐ విచారణ జరిపించాలన్నారు. అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది? దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే కాంట్రాక్టర్ సైట్కు పోయి చూసి సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికేట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళను నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. అంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ను పెట్టినారు. ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి +7 +10% టెండర్లు వేస్తున్నారు. గతంలో సైట్ విజిట్ సర్టిఫికేట్ లేనప్పుడు ఏమవుతుండే, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు. అందుకే ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సింగరేణిలో జరిగిన వేల కోట్ల రూపాయల టెండర్లు +7 నుంచి +10%కు వీరు కట్టబెట్టుకున్నారు, పర్సంటేజీలు కొల్లగొడుతున్నారు. గతంలో ఇదే సింగరేణిలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెండర్లు జరిగి -10, -20 ఉన్న టెండర్లు కొన్ని ఉన్నాయి. అవి ఇప్పుడు రద్దు చేసి అదే కాంట్రాక్టర్కు వారి అనుయాయులకు ఇప్పుడు మళ్ళీ రింగ్ చేసి +7%తో టెండర్లు కట్టబెడతా ఉన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ప్రజలు గమనిస్తున్నారండి. టెండర్ల పంచాయతీ, వాటాల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ, బెదిరించి సంపాదించుకున్న డబ్బులు పంచుకోవడంలో పంచాయతీ. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్? ప్రజలు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు చూసి కదా మిమ్మల్ని గెలిపించింది. 6 గ్యారెంటీలు అటకెక్కినాయి, వాటాల పంచాయతీలు ముందుకు వచ్చినాయి. వాటాల కోసం తనఖా చేస్తున్నారు మీరంతా. భట్టి గారు కూడా ఆయన ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరున్నారు ఏంటి అన్ని విషయాలు బయట పెడతా అన్నారు. నిర్భయంగా ఆయన బయట పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. బయట పెట్టకపోతే మళ్ళీ మీ మధ్య వాటాల మధ్య సయోధ్య కుదిరిందని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ అన్ని విషయాలను సిబిఐకి అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్ళి హైకోర్టు ద్వారా కూడా లీగల్గా కూడా మేము బీఆర్